ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి తొలి అడుగు పడింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లతో కలిపి 99 మందికి ఫస్ట్ బొనాంజా ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇందులో జనసేనకు 3, బీజేపీకి 1 కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించారు. అయితే తొలి విడత జాబితాలో ఉంటారు అనుకున్న కొందరు ఆశావాహుల పేర్లు మాత్రం ఇప్పుడు కనిపించలేదు. ఎన్నికల్లో ఫస్ట్ మీకే ప్రాధాన్యమని అధినేత హామీ ఇచ్చిన ఆ నేతలు నెక్స్ట్ లిస్ట్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? తొలి జాబితాలో కూడికలు, తీసివేతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఏపీలో పదవుల పందేరానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 20 కార్పొరేషన్లు, వాటి డైరెక్టర్లు కలిపి మొత్తం 99 మందికి ఫస్ట్ లిస్ట్ లో పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. ఇందులో 3 త్యాగరాజులతో పాటు యువనేత లోకేష్ పాదయాత్ర, ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరిలో గట్టిగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యం దక్కిందని చెబుతున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో పార్టీ విజయానికి పాటుపడిన దామచర్ల సత్య వంటి వారికి అగ్రతాంబూలమే దక్కిందని చెబుతున్నారు. ఇక సీనియర్లకు అవకాశం కల్పిస్తూనే జూనియర్లను ప్రోత్సహించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిలో సమన్వయ కమిటీ నిర్ణయానికి తగ్గట్లు 20 మందితో ప్రకటించిన తొలి జాబితాలో జనసేన, బీజేపీ నేతలకు పదవులు దక్కాయి. అయితే బీజేపీ కోటాలో పదవి దక్కించుకున్న లంకా దినకర్కు గతంలో టీడీపీతో అనుబంధం ఉండటం చర్చకు తావిస్తోంది. ఇక జనసేనకు కేటాయించిన 3 చైర్మన్ పదవులు కీలకమైనవేనని చెబుతున్నారు. పట్టణాభివృద్ధి, చిన్న పరిశ్రమలు, పౌర సరఫరాలు వంటి ముఖ్యమైన కార్పొరేషన్లు జనసేన దక్కించుకుంది. ఆ పార్టీకి కేటాయించిన 3 కార్పొరేషన్లలో ఒకటైన పౌర సరఫరాల కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కూడా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో ఉండటం విశేషం. ఇక తొలి జాబితా తరువాత మరిన్ని పదవుల ప్రకటన త్వరలోనే ఉంటుందని, దసరాలోగా 2వ విడత పదవుల భర్తీ ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో చాలా మంది నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో గత ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన 31 మంది టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఉంటుందని భావించారు. ముఖ్యంగా పిఠాపురం సీటు వదులుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ, మైలవరం సీటును త్యాగం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు తొలి అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది. అదేవిధంగా టీటీడీ పాలకవర్గం నియామకం కూడా ముందు ఉంటుందని చెప్పారు. కానీ తొలి జాబితాలో మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు మాజీ ఎమ్మెల్యే వర్మకు అవకాశం దక్కలేదు. ఇక టీటీడీ బోర్డుపైన ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. తొలి జాబితాలో కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కని నేతలకు 2వ జాబితాలో అవకాశమిస్తారా, లేక మరేదైనా ప్రత్యామ్నాయం చూపుతారా అనే చర్చ ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి ఉమా, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, ఆలపాటి రాజా వంటి వారు నామినేటెడ్ రేస్లో ముందున్నారని వినిపించిన లిస్టులో వారి పేర్లు లేకపోవడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యాయి. పైగా మాజీ మంత్రి ఉమాకు కేటాయిస్తారని ప్రచారం జరిగిన ఆర్టీసీ చైర్మన్ పదవిని సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు కట్టబెట్టారు. దీంతో ఉమాకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారనేదే పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో సీట్లు త్యాగం చేసిన వారిలో కర్రోతు బంగారాజు, పీలా గోవింద సత్యనారాయణ, మంతెన రామరాజులకు ప్రాధాన్యం దక్కడం విశేషంగా చెబుతున్నారు. మొత్తానికి తొలి జాబితా విడుదలైన ఆశావహులను మాత్రం సంతృప్తపరచలేకపోయిందనే కామెంట్లే వినిపిస్తున్నాయి. మొదటి జాబితాలో కీలకమైన కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించినప్పటికీ ఎవరూ ఊహించని నేతలు పదవులు దక్కించుకోవడమే కూటమిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పదవులు దక్కించుకున్న 16 మందిలో లోకేష్ టీంలో సభ్యులు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ఏదేమైనా పదవుల భర్తీ జాతర మొదలు కావడంతో కూటమి పార్టీలో సందడి కనిపిస్తోంది.